నమస్తే అండి. మనము పిఎఫ్ఎం సైట్లో పిఎఫ్ఎంఎస్ సైట్లో మనము డిఓలో పీపీఏ జనరేట్ చేశాక డిఏలో అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాతనే మనకు పీపీఏ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీపీఏని మనము బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకు అకౌంటులో అమౌంట్ యాడ్ అవ్వడము జరుగుతుంది. మరి ఈ డిఏ లాగిన్లో మరి ఎట్లా అప్రూవ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ లెఫ్ట్ సైడ్ ఎక్స్పెండిచర్ మన కాలం ఉంది కదండి. ఇక్కడ ఎక్స్పెండిచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్రూవ్ ఆప్షన్ క్లిక్ చేసినచో మనకు ఈ విధంగా డెస్క్టాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు సమగ్ర శిక్ష మనం స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మన బ్యాంక్ డీటెయిల్స్, మన స్కూల్ నేమ్ తోటి వచ్చేసిందండి. ఇప్పుడు మనము సెర్చ్ బటన్ దగ్గర క్లిక్ చేయాలండి. ఇప్పుడు మనకు ఇక్కడ డిఓలో నేను ఇప్పుడే ఒకటి పీపీఏ జనరేట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అప్రూవ్ చేయాలి. ఇక్కడ లెటర్ నెంబరు జిఈసిఈ అని ఉంది కదండి. ఇక్కడ మనం క్లిక్ చేయాలండి. ఈ విధంగా మనము డౌన్కి వెళ్ళినచో ఇక్కడ మనకు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనేది ఉంటుందండి. అప్రూవ్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మనకు ఎంటర్ ద రిమార్క్స్ దగ్గర మనం ఏ విషయం గురించి పీపీఏ ఇస్తున్నామో అది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇక్కడ నేను జిఈసిఈ అంటే గర్ల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి నేను తీస్తున్నాను. సో దాన్ని మనం ఇక్కడ నేను ఎంటర్ చేయడము జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్ చేసేదాకా మనకు పేమెంట్స్ ప్రాసెస్డ్ ఎస్ ఓకే మనం ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇప్పుడు మనకు ప్రింట్ పేమెంట్ అడ్వైస్ ఇక్కడ ఉంటుంది కదండి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ అప్రూవ్డ్. ఇప్పుడు మనము ఈ పీపీఏను ప్రింట్ తీసుకోవచ్చండి. ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్వైస్ దగ్గర క్లిక్ చేస్తే మనకు పీపీఏ ఓపెన్ కావడము జరుగుతుంది. మనము దాన్ని ప్రింట్ ఆప్షన్ ఇచ్చి ప్రింట్ తీసుకోవచ్చండి. ఈ విధంగా